Now let us turn to Acts chapter 19. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం చూసుకుందాం. Now we see ఇక్కడ ఏం చూస్తున్నాం? Paul in Ephesus. పరిశుద్ధైన పౌలు ఎఫెసీ పట్టణంలో ఉండాలని చూస్తున్నాం. Now Ephesus was a very idolatrous city. ఎఫెసీ పట్టణము ఎంతో విగ్రహారాధనతో నిండినటువంటి పట్టణముగా ఉండినది. Wherever the blood of Jesus Christ is preached, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము గురించి ఎక్కడ ప్రసంగించబడుతున్నదో the demons run away. అక్కడ దయ్యాలు పారిపోతాయి. When I was a boy, still an unconverted boy, నేను ఇంకా మారు మనసు పొందినటువంటి బాలుడిగా ఉండిన దినాల్లో I saw one of the first converts in the revival which broke out in my father's life. మా నాన్నగారి సేవ ద్వారా వచ్చిన ఉద్యమంలో మారు మనసు పొందిన తొలి వ్యక్తులు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని గమనించాను. The whole church was weeping, confessing their sins. ఉద్యమం వచ్చినప్పుడు సంఘం అంతా కూడా ఎంతో ఏడుస్తూ తమ పాపంలో You ఒప్పుకుంటూ can ఉంటుంది. never have peace without the Prince of Peace. సమాధానాధిపతి లేకుండా మీ జీవితంలో ఎన్నడూ మీరు సమాధానం అనుభవించలేరు. What is the Lord crying tonight for Nagaland? ఈ రాత్రి నాగాలాండ్ రాష్ట్ర నిమిత్తమే దేని కొరకు ఆయన విలపిస్తూ ఉన్నారు. The devil is crying, let the murders go on. నరహత్యలు ఇంకా జరగాలని దయ్యములు విలపిస్తూ ఉన్నాయి. Let the shootings go on. ఇంకా ఈ యొక్క కాల్పులు జరుగుతూ ఉండాలని. Let AK-47s be sold in every street. AK-47 తుపాకులు ప్రతి వీధిలో అమ్మాలని దయ్యం ప్రయత్నిస్తూ ఉన్నది. Let me steal, kill and destroy. దొంగతనాన్ని హత్యను నాశనం నేను చేస్తూ ఉండాలని దయ్యం ప్రయత్నిస్తూ ఉన్నది. అవును, That's what the devil is saying. దయ్యం అదే చెబుతూ ఉన్నది. You are in this meeting, మీరు కోటాలో ఉన్నారు, but what is your heart saying? కానీ మీ హృదయం ఏమని చెబుతూ ఉన్నది? Lord Jesus, యేసు ప్రభువా, give us repentance. మాకు పశ్చాత్తాపాన్ని దయచేయము. Let not the devils cry out, who are you? Who are you? మీరెవరైనా దయ్యములు కేకలు వేయనివ్వద్దు. You are no Christian. మీరు క్రైస్తవులు కాదని దయ్యం చెప్పకూడదు. You are a deceiver. మీరు మోసగాళ్ళు. You are a humbug. మీరు ఒట్టి దగా వ్యక్తివి. You are an adulterer. నీవు ఒక వ్యభిచారివి. Who are you? నీవెవరివి అని ఈ రీతిగా దయ్యము మమ్మల్ని గురించి చెప్పకూడదు. My beloved people, నా ప్రియమైన వారలారా, when Paul took up this case, పరిశుద్ధైన పౌలు ఈ యొక్క వ్యక్తిని చూసినప్పుడు, you know, these men ran away ఈ వ్యక్తులు పారిపోయారు. from these demon-possessed men, wounded. దయ్యం పట్టిన వ్యక్తి వారిని గాయపరిచారు కాబట్టి వారు పారిపోయారు. 17th verse. అపోస్తలుల 19వ అధ్యాయము 17వ వచనం. This was known to all the Jews and Greeks also dwelling at Ephesus. ఈ సంగతి ఎఫెసులో కాపురమైన సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును And తెలియవచ్చినప్పుడు fear fell on all of them. The name of the Lord Jesus was magnified. వారందరికీ భయం కలిగిన గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. You see, that's what happens when Jesus is working. యేసు ప్రభు క్రియ చేస్తున్నప్పుడు ఇదే జరుగుతున్నది. How many of you know the last verse of the book of Acts? The book of Mark. Gospel of Mark. మార్కు సువార్త ఆఖరి అధ్యాయము ఆఖరి వచనము మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. I wonder if you know what it says. అక్కడ ఏముందో మీకు తెలుసా? And they went forth, preached everywhere, the Lord working with them and confirming the word with signs following. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యం స్థిరపరుస్తూ ఉండెను. Lord working with them. ప్రభు వారికి సహకారుడై ఉండి క్రియలు జరిగిస్తూ ఉండెను. My dear friends, ప్రియ స్నేహితులారా, are you going to be like Cain? మీరు కయ్యూను వలె ఉండగోరుచున్నారా? Cain was asked by God, where is your brother? నీ తమ్ముడు ఎక్కడా అని దేవుడు కయ్యూని అడిగాడు. And he said, I know not. నాకు తెలియదని చెప్పాడు. I know not. నాకు తెలియదు. And God said to him, కానీ దేవుడు కయ్యూనుతో ఏం చెప్పాడు? Your brother's blood is calling me from the crying from the ground. నీ తమ్ముని రక్తము నేలలో నుంచి నాకు మొరపెట్టుచున్నది. I do not know how many people's blood
is crying to God. ఎంతమంది రక్తము దేవునికి మొరపెట్టుచున్నదో నాకు తెలియదు. The blood of little children crying to God. చిన్నపిల్లల రక్తము దేవునికి మొరపెట్టుచున్నది. As I have preached in this area, ఈ ప్రాంతంలో నేను బోధించినప్పుడు it has hurt me very deeply. నన్ను లోతుగా బాధపరుస్తున్నది. When I heard and saw that mothers with little babies and the babies were killed in the mother's arms. తల్లుల చేతుల్లోనే శిశువులు కాల్చివేయబడ్డం, చంపబడ్డం విన్నప్పుడు నా హృదయాన్ని అది ఎంతగానో బాధపరుస్తున్నది. In the name of tribalism, తెగల మధ్య పోరాటములతో I belong to the tribe of Jesus. నేను యేసు యొక్క తెగకు చెందినవాడను. There are only 2 tribes in the world. లోకంలో 2 తెగలున్నాయి. Sons of God, దేవుని కుమారులు. as many as received him, ఆయన అంగీకరించిన వారందరూ they are the sons of God. వారు దేవుని కుమారులుగా పిలువబడతారు. And the other tribe, వేరే తెగ ఏమిటి? you are of your father the devil. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. Lusts of your father will you మీ do. తండ్రి యొక్క దురాశల చొప్పున మీరు జరిగించెదరు. He was a murderer from the beginning, and you're still murdering. అతడు ఆదిను నరహంతకుడై ఉండెను, మీరు నరహత్య చేస్తూ ఉన్నారు. The blood of little children is crying out to God. చిన్నపిల్లల యొక్క రక్తము దేవునికి మొరపెడుతూ ఉన్నది. Oh my beloved ఓ people, ప్రియమైన వారలారా, is our heart become worse than the rocks around Calvary? కల్వరి సిలువ దగ్గర ఉన్న రాళ్ల కంటే మన హృదయము కఠినముగా మారినదా? The rocks around Calvary were rent. కల్వరి సిలువ దగ్గర ఉన్నటువంటి రాళ్లు బ్రద్దలైపోయినవి. The earth shook. భూకంపం వచ్చినది. The sun was darkened. సూర్యుడు చీకటిమయమాయెను. It could not bear to see its creator hanging on the cross. సృష్టికర్త సిలువ మీద వేలాడ్డాన్ని ప్రకృతి భరించలేకపోయింది. What is your heart become so hard? మీ హృదయం అంత కఠినముగా మారిందా? Harder than the rocks around Calvary. కల్వరి సిలువ చుట్టూ ఉన్న రాళ్ల కంటే కూడా కఠినముగా మీ హృదయం మారిందా? Oh my beloved ఓ people, ప్రియమైన వారలారా, the Lord will give you broken spirit. యేసు ప్రభువే మీకు విరిగిన ఆత్మనిస్తారు. This cannot go on. మీ హృదయ కఠినం కొనసాగకూడదు. In Jesus' name, these evil spirits must leave Nagaland. యేసు నామములో నాగాలాండ్ రాష్ట్రాన్ని దురాత్మలు విడిచిపెట్టాలి. These murdering spirits, these stealing హత్య spirits, చేసేటువంటి మోసగించే ఆత్మలు, this drug running spirits. దొంగిలించేటువంటి డ్రగ్స్ వెనక పరిగెత్తేటువంటి ఆత్మలు A పారిపోవాలి. communist was listening to my radio message. నేను రేడియోలో వర్తమానం ఇస్తున్నప్పుడు ఒక కమ్యూనిస్టు వాక్యాన్ని వింటూ ఉండినాడు. He wrote to me a letter. తర్వాత ఒక ఉత్తరాన్ని నాకు రాశాడు. He said, ఏం రాశాడంటే, you know, he asked me for something ఒక in విషయం his letter. ఉత్తరంలో నన్ను ఒక విషయం But he అడిగాడు. said, I know that no radio speaker will reply unless we send money. డబ్బు పంపిస్తే తప్ప రేడియో ప్రసంగికులు ఎవరు కూడా మేము ఇచ్చిన ఉత్తరాలకు ప్రత్యుత్తరం ఎవరండి అని రాశాడు. I said, no, that's not true. అది నిజమైంది కాదు అని నేను రాశాను. I replied him. నేను అతనికి ఉత్తరం రాశాను. I said, you come and examine my life. నువ్వు వచ్చి నా జీవితాన్ని పరిశీలించు అని రాశాను. Come and live with me. వచ్చి నాతో పాటు బస్ చేయవచ్చు. And oh, when he was with me, the devil would tell him, kill yourself, kill yourself. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను చంపుకు ఆత్మహత్య చేసుకోమని దయ్యాలు తనను ఎంతగానో ప్రేరేపిస్తూ ఉండినవి. And he said to me, నాతో ఏం చెప్పాడంటే, it was my ambition to kill the police. పోలీసులను చంపాలనేటువంటి ఆశ నాలో ఉండిందండి అని చెప్పాడు. And to kill my mother and sister. మా అమ్మగారిని నా సహోదరుని కూడా చంపాలని ఆశ నాలో ఉండింది. What is that spirit? అసలు అది ఏమేమో ఆత్మ? It is the spirit of the devil. అది దయ్యపు ఆత్మ. So what happened here? తర్వాత ఇక్కడ ఏం జరిగింది? When these evil spirits were, when they tore these men and they had to run away naked. ఈ దురాత్మలు వారిని లొంగ తీసుకుని గెలిచేసరికి
వారు దిగంబరులుగా పరిగెత్తుకుంటూ పారిపోవాల్సి వచ్చింది. The fear of God came upon everybody. అప్పుడు దేవుని భయము ప్రతి ఒక్కరి మీద నిలిచాను. Now I was preaching in South America. దక్షిణ అమెరికాలో నేను బోధిస్తూ ఉంటిని. In a place which was full of evil spirits. దురాత్మలతో నిన్నటువంటి ప్రాంతంలో నేను బోధిస్తూ ఉంటిని. And a young woman came to me. ఒక యవ్వన స్త్రీ నా ఎదుకు వచ్చినది. Her husband was a government official. తన భర్త ప్రభుత్వంలో అధికారిగా ఉండినాడు. And he said, I've taken my wife to so many preachers. ఆయన ఏం చెప్పి అంటే, అనేక మంది బోధకుల ఎదుగు నా భార్యను తీసుకుని వెళ్ళానండి. And they did this and that with her. వారు అది ఇది ఈమెతో చేశారు. కానీ in fact they increased the sufferings of my wife. వారు ఆ రీతిగా చేయడం బట్టి నా భార్య యొక్క బాధలు ఇంకా ఎక్కువైపోయినాయని చెప్పాడు. I said, okay, you bring her for prayer. సరే, ప్రార్థన కొరకు నా ఎదుగు నీ భార్యను తీసుకురండి అని చెప్పాను. The missionary doctor, the missionary whom we had sent to that country was there in the same నా room. పక్కనే మనం పంపించిన మిషనరీ డాక్టర్ గారు అక్కడే ఉన్నారు. Suddenly the evil spirit came out of this woman. అకస్మాత్తుగా ఈమెలో నుండి దురాత్మలు బయటకు వచ్చినవి. Beautiful young woman. ఆమె ఎంతో అందమైనటువంటి యవ్వన స్త్రీ. And the evil spirit said, దురాత్మలు ఏం చెప్పినవంటే, we will not go. మేము బయటికి వెళ్ళం. We have been in this woman very long. అనేక సంవత్సరాలుగా ఎంతో కాలంగా మేము ఈమెలో నివసిస్తూ ఉంటిమి. It is very warm in her womb. ఆమె కడుపులో పొట్టలో మేము ఎంతో వేడిగా ఉన్నది. We have come from the cold ocean. ఎంతో చల్లటి సముద్రంలోనే మేము ఇక్కడికి వేడి కొరకు వచ్చాము. And we won't go. మేము బయటికి వెళ్ళము. I said, నేనేం చెప్పాను, no more of your tricks. మీ తంత్రాలు ఇక్కడ ఏమాత్రం పనిచేయవు, బయటికి వెళ్ళిపోవాల్సిందని చెప్పాను. You have to go in Jesus' name. యేసు నామములో మీరు బయటికి వెళ్ళిపోవాలి. The devil left. దయ్యాలు వెళ్ళిపోయినవి. She went and told her friend. ఆమె వెళ్ళి తన స్నేహితులతో చెప్పింది. Her friend was from a Hindu తన family. స్నేహితులు హైందూ కుటుంబానికి చెందిన ఆమె. But కానీ that girl said, ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, I could not work for 9 years. 9 సంవత్సరాలుగా నేనేమీ పని చేయలేకుండా ఉంటేనండి. Because every full moon and new moon I will remove all my clothes. అమావాస్య, పౌర్ణమి ఇవన్నీ వచ్చినప్పుడు బట్టలన్నీ ఓడి తీసుకుంటాను. Of course, in Jesus' name I prayed for her. యేసు నామములో ఆమె కొరకు కూడా ప్రార్థన చేశాను. She was healed. ఆమె కూడా స్వస్థపడింది. And her whole family, who were Hindu bhaktas, very devout worshippers of idols. తన కుటుంబ సభ్యులందరూ నిష్ఠ కలిగినటువంటి హైందవ భక్తులుగా ఉండినారు, విగ్రహాలను పూజ చేస్తూ ఉండినారు. They turned to the Lord. వారందరూ యేసు ప్రభువు వైపు తిరిగారు. She went back to work. ఆమె చక్కగా పని చేసుకోగలిగింది. See, my dear friends. చూడండి ప్రియ స్నేహితులారా, can you give me the number of young people that have been destroyed by the devil in Nagaland? నాగాలాండ్ రాష్ట్రం దయ్యము చేత పాడు చేయబడినటువంటి యవ్వనస్తుల యొక్క లెక్కను మీరు నాకు చెప్పగలరా? Their education destroyed. వారి విద్య పాడైపోయింది. Drugs destroyed their years. వారి యొక్క సమయము, వారి సంవత్సరాలు పాడైపోయినవి. And then they were recruited to do evil. చెడు చేయడానికి వారు నియమించబడుతూ ఉన్నారు. When money begins to speak, there will be no morality. డబ్బు మాట్లాడడం ప్రారంభిస్తే నైతిక విలువలు అక్కడ కనబడవు. All over the world, ప్రపంచవ్యాప్తంగా people say, ప్రజలేం చెప్తున్నారు, money speaks, money speaks. డబ్బు మాట్లాడుతుంది, డబ్బు మాట్లాడుతుంది. When I heard this phrase first in America, అమెరికా దేశంలో ఈ పదాన్ని మొదట విన్నప్పుడు I said, I never knew that money speaks. డబ్బు మాట్లాడుతుంది అనే విషయం నాకు ఎన్నడూ తెలియదు అని నేను చెప్పాను. Does money speak to you that you go and do evil? మీరు వెళ్ళి కీడు చేయడానికి డబ్బు మీతో మాట్లాడుతుందా? You know, after this, ఇదైన తర్వాత, after these demons left, ఈ దయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత what happened? ఏం జరిగింది? Many of them believed. 18th verse. 18వ వచనం, వారిలో అనేక మంది విశ్వసించిరి. They confessed and showed their deeds. విశ్వసించిన అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి.
My dear friends, you can see this little book. చిన్న పుస్తకాన్ని మీరు గమనించవచ్చు. It was printed for South America. దక్షిణ అమెరికా దేశము కొరకు ముద్రించబడిన పుస్తకం ఇది. How beautiful is the color. ఈ యొక్క రంగు ఎంత బాగుందో చూడండి. This is the flag. This is the flag of Guyana, South America. దక్షిణ అమెరికాలోని గయానా దేశం యొక్క పతాకం ఇది. And it has a lovely cover. ఎంతో అందమైనటువంటి అట్టున్నటువంటి పుస్తకం ఇది. Many Christians want a lovely cover. అనేక మంది క్రైస్తవులు పై కప్పు మంచిగా ఉండాలని చూస్తున్నారు. My dear friends, ప్రియ స్నేహితులారా, a cover is provided by the tailor. పై కప్పు లేక పై దుస్తులు మంచి దర్జీవాడు మనకు కుట్టిస్తాడు. By the beautician. లేకపోతే అందంగా చేసేవారు. అవును కదా. But ఏదేమైనప్పటికీ when we look at you, ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు your inner condition should be so beautiful that you don't need a great paint on your cover. మీ అంతరంగ పరిస్థితి ఎంత అందంగా ఉండాలంటే మీ పై కప్పు లేకపోతే పై పోత మీకు అవసరం లేకుండా ఉండాలి. Today we are all cover up. మనం అందరం కూడా కప్పిపుచ్చాలని చూస్తూ ఉన్నాం. Nothing inside. లోపల ఎటువంటి అందం లేదు. No purity inside. లోపల పవిత్రత లేదు. No prayer life inside. అంతరంగ ప్రార్థన జీవితం లేదు. Oh my beloved people. ఓ ప్రియమైన వారలారా, these men believed and confessed and showed their deeds. విశ్వసించిన వారందరూ అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. I see many people returning stolen things. అనేక మంది దొంగిలించిన వస్తువులు తిరిగి ఇచ్చివేయడాన్ని నేను చూశాను. And they brought all their magical books and other things. మాంత్రిక సంబంధమైన పుస్తకాలన్నీ తీసుకుని వచ్చి బయట పడవేశారు. And they bonfired it. వాటిని కాల్చివేశారు. Burnt it. వాటిని పూర్తిగా కాల్చివేశారు. I do not know if in these parts there are any of those old curious arts, those deceitful spirits. మోసకరమైన ఆత్మలు, మాంత్రిక సంబంధమైనటువంటి కార్యకలాపాలు ఈ ప్రాంతంలో ఉన్నవేమో నాకైతే తెలియదు. You know, if you preach the blood of Jesus, these demons run away. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం గురించి మనం బోధిస్తే ఈ దయ్యాలు పారిపోతాయి. But people are preaching today, be good, be nice, be fine, join some political party and that kind of rubbish. మీరు మంచివారిగా ఉండండి, మంచి పనులు చేస్తూ ఉండండి, ఏదో ఒక రాజకీయ పార్టీతో కలవండి అని చెత్త వాటిని ప్రజలు నేడు బోధిస్తూ ఉన్నారు. Or be my disciple. లేకపోతే నా యొక్క శిష్యుడిగా ఉండండి అని చెప్తున్నారు. I will never ask anybody to be my disciple. ఎవరిని కూడా నా శిష్యుడిగా ఉండమని నేను ఎప్పుడు అన్నాడు అడుగను. I am a disciple of Jesus. నాకు నేనే యేసు ప్రభు యొక్క శిష్యుడను. I can only ask people, follow Jesus, follow Jesus. యేసు ప్రభువును వెంబడించండి, యేసు ప్రభువును వెంబడించండి అని మాత్రమే నేను ప్రజలకు చెప్పగలను. So what happened? కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? 50,000 pieces of silver worth of these curious idols and others were burned. 50,000 వెండి రోకల విలువైనటువంటి విగ్రహాలను, మాంత్రిక సంబంధమైన వాటిని వారు కాల్చివేశారు. 20వ వచనం. So mightily grew the word of God and prevailed. ఇంత ప్రభావంతో దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించెను. Oh, I like that. ఈ మాట నాకు ఎంత ఇష్టం. So mightily grew the word of God. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమాయను. You know, చూడండి, 40 minutes singing 40 నిమిషాలు పాటలు పాడడం and 15 minutes preaching. 15 నిమిషాలు వాక్యం బోధించడం. Where do you get that? అసలు ఇది ఏమని పనిచేస్తుందా? From the worldly churches in America. అమెరికాలోని లోక సంబంధమైనటువంటి సంఘాల ద్వారా ఈ మాటలు అనేక మంది నేర్చుకుంటూ ఉన్నారు. What should come first in the church? సంఘములో మొదట దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? The word of God. దేవుని వాక్యానికే. Thus said the Lord. యెహోవా వాక్కు ఇలాగ సెలవిచ్చెను. This is what God said. దేవుడు సెలవిస్తున్న మాట ఇది. No word of God. దేవుని వాక్యమే లేదు. Nice talk. పెద్ద పెద్ద మాటలు ఉన్నాయి. Sometimes repeating what one saw in a movie house. I went to the movies yesterday
and there was a nice picture. Is that what you should bring to the pulpit? నేను సినిమా హాల్కి వెళ్ళానండి, అక్కడ సినిమా చాలా బాగుంది అనేటువంటి మాటలు బలిపేట మీద నుంచి సైతం అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. I don't know what is happening. నిజంగా బలిపేట మీద ఏం జరుగుతుందో నాకు తెలియదు. But let me tell you. కానీ ఒక విషయం నేను మీతో చెప్పాలి. Here in this heathen city of Ephesus, ఎఫెసు అనేటువంటి ఒక హైందవ పట్టణంలో the word of God grew mightily. దేవుని వాక్యము ప్రబలమై బలముగా వ్యాపించెను. Is the word of God growing in Nagaland? దేవుని వాక్యము నాగాలాండ్ రాష్ట్రంలో బలంగా వ్యాపిస్తుందా? Has the word of God penetrated the secretariat in Nagaland? నాగాలాండ్ రాష్ట్రంలో సచివాలయంలోనికి దేవుని వాక్యం చొచ్చుకొని పోయిందా? So that there is no more corruption, no more bribery. తద్వారా దుర్నీతి గాని లంచములు గాని పూర్తిగా లేకుండా పోయినవా? Is the word of God growing in your family? దేవుని వాక్యమే మీ కుటుంబంలో ప్రబలమై వ్యాపిస్తున్నదా? Is the word of God growing till it reaches Delhi? ఢిల్లీకి చేరేంత వరకు దేవుని వాక్యము ప్రబలమై వ్యాపిస్తున్నదా? So mightily grew the word of God దేవుని వాక్యము and prevailed. ఇంత ప్రభావంతో దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించెను. My dear friends, ప్రియ స్నేహితులారా, the kingdoms of this world will not remain. ఈ లోక రాజ్యములు నిరంతరము నిలువవు. The parties in this country won't be ఈ there. దేశంలో రాజకీయ పార్టీలు నిరంతరము ఉండబోయేవి కావు. Your political boundaries will not be there. They will be erased. మీ రాజకీయ సరిహద్దులు అవి ఎంతో కాలం ఉండవు. Tribalism will not be there in the kingdom of దేవుని రాజ్యంలో Jesus. తెగలు జాతులనే భేదాలు ఉండనే ఉండవు. If you are not able to love your neighbor as yourself, నిన్ను వలే నీ పొరుగువాని నువ్వు ప్రేమించలేకపోతున్నావంటే, whether it is your neighboring states or whether it is China or Burma, మీ పొరుగు రాష్ట్రాలైనా సరే, చైనా బర్మా దేశంలైనా మీరు ప్రేమించలేకపోతే, I want to tell you, నేను ఒక విషయం మీతో చెప్పాలి. your soul is in great danger. మీ ఆత్మ ఎంతో అపాయమైన స్థితిలో ఉన్నదని చెప్పగలను. When Jesus was asked, what shall I do to inherit eternal life? నిత్య జీవన స్వతంత్రించుకోవడం నేను ఏమి చేయాలని యేసుప్రభు ఎదుగు వచ్చి యవనస్తుడు అడిగినప్పుడు he quoted these two scriptures. యేసుప్రభు ఈ రెండు లేఖనాలు చెప్పారు. Love the Lord your God with all your heart, with all your soul, with all your mind, with all your strength. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నీ దేవుని యెహోవాను ప్రేమించాలి. And love your neighbor as yourself. మరియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. If you don't do that, ఇవి చేయకపోతే you will never have eternal life. నీవు ఎన్నడూ నిత్య జీవను స్వతంత్రించుకొనలేవు. Oh, it's a serious matter. ఇది ఎంతో తీవ్రమైన విషయం. Oh, I love all people. నేను ప్రజలందరినీ ప్రేమిస్తున్నాను. When I preach in Africa, ఆఫ్రికా ఖండంలో బోధించినప్పుడు, or whether I preach in the islands of the Caribbean, లేకపోతే కరీబియన్ దీవుల్లో ప్రసంగించినా, wherever, నేను ఎక్కడికి వెళ్ళి ప్రసంగించినా సరే, God gives me love. దేవుడు నాకు ప్రేమనిచ్చాడు. That is what God gives. దేవుడిచ్చేది అదే ప్రేమ. God is love. దేవుడి ప్రేమ అయి ఉన్నాడు. If you want to tell me God is the gun, no, I won't take it. దేవుడు తుపాకీ అండి అని మీరు నాతో చెప్తే దానిని ఎంత మాత్రం అంగీకరించను. God is love. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. And the Holy Spirit sheds abroad this love in our heart. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. This is a very solemn moment. ఎంతో భయభక్తితో ఉన్నటువంటి సమయం. In a few moments we'll send you కొన్ని home. క్షణాల్లో మీరు మీ ఇళ్లకు వెళ్ళబోతున్నారు. Tell God in your మీ heart. హృదయాల్లో దేవునితో చెప్పండి. Oh God of love. ఓ ప్రేమమడివైన దేవా, Oh God of holiness. పరిశుద్ధితో కూడినటువంటి దేవా, Come into my life. నా జీవితంలోకి రండి ప్రభువా. Oh God of holiness. ఓ పరిశుద్ధమైన దేవా, God the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా, Come into my life. నా జీవితంలోనికి రండి తండ్రి. Come into my eyes. నా కళ్ళను ముట్టండి. Come into my thoughts. నా తలంపులను మార్చండి. Come into my family. నా కుటుంబంలోనికి రండి. I don't want the devils to sit around my family.
మా కుటుంబం చుట్టూ దయ్యాలు కూర్చొని నవ్వడం మాకు ఇష్టం లేదు ప్రభువా. I don't want the devils to sit around my living room and say, మేము ఉండే గది చుట్టూ దయ్యములు కూర్చుని ఈ రీతిగా చెప్పడం నాకు ఇష్టం లేదు. Jesus we know, Paul we know, but who are you? యేసు మాకు తెలుసు, పౌలు మాకు తెలుసు, మీరు ఎవరైనా దయ్యాలు చెప్పడం మాకు ఇష్టం లేదు ప్రభువా. I want to tell the devil I am a child of Jesus నేను Christ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కుమారుడని దయ్యముతో చెప్పగోరుతున్నాను. washed in the blood of Jesus. యేసు రక్తంలో కడగబడిన వ్యక్తిని చెప్పగోరుతున్నాను. I want to tell the devil my name is written in the book of life. నా పేరు జీవగ్రంథంలో లిఖించబడి ఉన్నదని నేను దయ్యముతో చెప్పగోరుతున్నాను. I want to tell the devil the Spirit of God witnesseth with my spirit that I am a son and daughter of నేను God. దేవుని కుమారుని కుమార్తెనని దేవుని ఆత్మ నా ఆత్మతో సాక్ష్యం ఇచ్చున్నదని నేను దయ్యముతో చెప్పగోరుతున్నాను. I want to turn the laugh of the devil into weeping. దయ్యముని యొక్క నవ్వును విలాపముగా మార్చగోరుతున్నాను. I don't want him to sit and laugh at me anymore. దయ్యముకి ఎన్నడూ నా వైపు చూసి నవ్వడం నాకు ఇష్టం లేదు. Forgive me, Lord ప్రభువా Jesus. నన్ను క్షమించండి. Forgive Nagaland, Lord నాగాలాండ్ Jesus. రాష్ట్రాన్ని క్షమించండి ప్రభువా. Forgive the blood that has been shed, which is crying out to you. చిందించబడిన రక్తము మీకు మొరపెడుతున్నది ప్రభువా, దాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి. Oh, forgive us, Lord ఓ Jesus, యేసు ప్రభువా మమ్మల్ని క్షమించండి. and wash us in your holy మీ blood. పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభువా. Give us a revival that will clean us up, Lord మమ్మల్ని Jesus. శుద్ధీకరించేటువంటి ఉజ్జీవాన్ని మాకు పంపించండి తండ్రి. The word of God must grow mightily here till it spreads to Delhi and to Afghanistan. దేవుని వాక్యము ప్రబలమై ఇక్కడ విస్తరించాలి ప్రభువా, అది ఢిల్లీకి ఆఫ్ఘనిస్తాన్ కూడా చేరాలి తండ్రి. To China and to చైనాకు Malaysia. మలేషియా కూడా చేరాలి. So mightily grew the word of God. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించాలి. Help us, Lord యేసు Jesus. ప్రభువా మాకు సహాయం చేయండి. Receive us, Lord ప్రభువా Jesus. మమ్మల్ని అంగీకరించండి. Unworthy, sinful, మేము ugly. అయోగ్యులము, పాపులము, అసహ్యులము ప్రభువా. Wash us, Lord మమ్మల్ని మీ Jesus. రక్తంలో కడగండి తండ్రి. Dear Lord, యేసు ప్రభువా send these people with your ఈ touch. ప్రియులను మీ తాకుదలతో పంపించండి. Teach them to pray. ప్రార్థన చేయడం వీరికి నేర్పించండి. Let them never be ashamed of you or of your word. మిమ్మల్ని గురించి గాని మీ వాక్యం గురించి గాని ఎన్నడూ సిగ్గుపడనివ్వకూడదు ప్రభువా. Let all idolatry cease విగ్రహాలను అంతా ఆగిపోవాలి. in Nagaland and around నాగాలాండ్ Nagaland. మరియు పక్క రాష్ట్రముల విగ్రహారాధన పూర్తిగా ఆగిపోవాలి ప్రభువా. And all the spirits of destruction and death flee from నాశనం Nagaland. కలిగించేటువంటి మరణాన్ని సృష్టించేటువంటి దురాత్మలు నాగాలాండ్ నుంచి పారిపోవాలి. Hear our prayer. మా ప్రార్థన మీరు ఆలకించండి. In Jesus' name. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్.